ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని అంటే అన్ని రాష్ట్రాలకి కూడా 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే వివరాలు కూడా చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. ఇంతకీ ఏంటా నిర్ణయం అంటే ప్రజలందరికీ కూడా ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటే 3 నెలల కోటాను ఒకేసారి అయితే పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలన్నింటినీ కూడా వెంటనే లిఫ్ట్ చేయాలని, దాన్ని ఈ నెలాఖరుకు అంటే మే 31 నాటికి మొత్తం లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ పూర్తి చేసేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. అయితే కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా ముందుగా రేషన్ పంపిణీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అందరికీ తెలుసు, సాధారణంగా కరోనా టైంలో కూడా 3 నెలల రేషన్ ఎప్పుడు ఒకసారి ఇవ్వలేదు, ఏ నెల కా నెల పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి ఇమ్మన్నారు. అయితే ఇక్కడ చూసినట్టయితే కనుక 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన కేంద్రం అంటే ఈ నెలాఖరులోపు ఇచ్చేయమని చెప్తున్నారు. ఆయా రాష్ట్రాలకు అంటే ప్రతి రాష్ట్రానికి కొంచెం రేషన్కి సంబంధించి బియ్యం అయి నిల్వలు కేటాయిస్తూ ఉంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి. వెంటనే వాటన్నిటిని కూడా తీసుకొని అంటే లిఫ్ట్ చేసేయాలి, అక్కడి నుంచి తీసి పంపిణీ చేసేయాలని అయితే తెలిపింది. ఈ నెలాఖరు నాటికి అంటే మే నెలాఖరు నాటికి లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేసేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రేషన్ పంపిణీ ప్రక్రియ కూడా మొదలైపోయింది. కేంద్రం నిర్ణయం ప్రకారం రేషన్ కార్డుదారులకు 3 నెలల రేషన్ అనగా జూన్ నుంచి అంటే ఆల్రెడీ మే 15 వచ్చేసింది కాబట్టి మే నెల రేషన్ అందరికీ కూడా సప్లై అయిపోయింది. ఇప్పుడు జూన్ నుంచి జూన్ జూలై ఆగస్టు 3 నెలల రేషన్ కూడా ఒకేసారి పంపిణీ చేసే బియ్యాన్ని కూడా ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా కేంద్ర రాష్ట్రాలకు కేటాయించిన బియ్యాన్ని ముందుగా లిఫ్ట్ చేసి నెలాఖరు నాటికి అంటే మే చివరి నాటికి లబ్ధిదారులందరికీ మరోసారి రేషన్ పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర ఆహార సరఫరా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఎఫ్సిఐ గోదాముల్లో సరిపడా నిల్వలను కూడా అందుబాటులో ఉంచాలని ఆయా రీజియన్ల మేనేజర్లకు అయితే సూచించింది. అంటే ఉన్న నిల్వలన్నీ కూడా పంపిణీ చేయడమే కాకుండా మరికొన్ని నిల్వలు అందుబాటులో కూడా ఉంచాలని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పలు రాష్ట్రాలు బియ్యం పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం చూస్తే జూన్ నెలలో 3 నెలల రేషన్ పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే మే నెలాఖరు నాటికి ఎవరు జూన్లో స్టార్ట్ చేసి ఒకేసారి ఇస్తామని చెప్తున్నారు. అయితే కేంద్రం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. మళ్ళీ యుద్ధం వంటి పరిస్థితులు ఏమైనా తలెత్తబోతున్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో సమాధానం ఏమి వినిపిస్తుందంటే రానున్న వర్షాకాలంలో వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం పేర్కొంది. అయితే లబ్ధిదారులు ఒకేసారి 3 నెలల రేషన్ పొందాలంటే ఈ మే నెలాఖరులోపు అంటే నెలాఖరులోపు ఈకేవైసీ కంపల్సరీ పూర్తి చేసుకుని ఉండాలి, లేకపోతే రేషన్ ఎవరు. ఇప్పటికే చాలాసార్లు చెప్తున్నాం, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే 95% కంప్లీట్ అయిపోయింది ఈకేవైసీ. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈ నెలాఖరులోపు మరోసారి 3 నెలల రేషన్ అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు. సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.